ఇందాక ఈరంగి శర్మ గారి ప్రస్తావన వచ్చినప్పుడు నాకు మీ పాత్ర చాలా ఇష్టమైన సినిమా తమిళంలో నిళల్ నిజమాగిరదు, అది తెలుగులో చిలకమ్మ ముందు తెలుగు చేశారు, ఈరంగి శర్మ గారు చేశారు. సార్ చాలా మంది తమిళంలో చేసి తెలుగు చేశారని అనుకుంటారు సార్. కాదు కాదు కాదా, ఇది మాత్రం ఏమైందంటే ఇది ఒరిజినల్ గా మలయాళం పిక్చర్. ఓ ప్రేమ్ నజీర్ గారు, సత్యన్ గారు, వాళ్ళిద్దరు, షీలా, శారద, చాలా పెద్ద కాస్టింగ్. ఆ మలయాళం సినిమా రైట్స్ కొనించారు, బాలచంద్ర గారి దగ్గరే ఉన్నాయి, ఆయన తీద్దామని కొన్నారు. అది ఆయన కొన్ని మార్పులు అప్పుడే కుదరలేదు, మొత్తానికి వాళ్ళు పెండింగ్లో పెట్టారు. ఈ కథ నేను తీసుకుంటాను సార్ అని బాలచంద్ర ఈరంగి శర్మ గారు అడిగారు. అంటే అలాగే చెయ్యి, నేను స్క్రీన్ ప్లే నేను చేసి పెడతానంటే, గురుగారు నాకు అదే కావాలి, మీరు స్క్రీన్ ప్లే చేయాలి, సూపర్విజన్ మీరు చేయాలి, పర్యవేక్షణ మీరే చేయాలి గురుగారు అంటే, అట్లాగే అన్నారు ఆయన. అప్పుడు ప్రేమ్ నజీర్ క్యారెక్టర్ నేను, సత్యన్ గారి క్యారెక్టర్ రజనీకాంత్, షీలా క్యారెక్టర్ సంగీత గారు, శారద గారి క్యారెక్టర్ శ్రీప్రియ తెలుగులో. ఈ నలుగురితో ప్లాన్ చేశారు. అంటే ఒరిజినల్లో మలయాళం పిక్చర్ కనుక ఒక వాళ్ళ పద్ధతి మీకు అందరికీ తెలుసు, మనకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆర్ట్ ఫిల్మ్స్ లెవెల్లోనే ఉండే. కానీ నేను చేసిన క్యారెక్టర్కి ఫస్ట్ టైం ప్రేమ్ నజీర్ గారికి ఉత్తమనటుడు అవార్డు వచ్చింది. అప్పుడు కానీ 100 సినిమాలు చేశాడు దగ్గర. ఆయన అప్పటి వరకు ఉత్తమనటుడు రాలా. ఆయనకి చాలాసార్లు వచ్చే కానీ సత్యం గారికి ఈయనకి రాలా. అంత బాగా చేశారు ఆయన, మహానుభావుడు, మహానటుడు. అయితే ఇక తెలుగులోకి వచ్చేసి దీనికి ఏదైనా మసాలా ఏదైనా కావాలండి, ఈరంగి శర్మ గారికి మసాలా అని కాదు, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ కావాలి, క్రియేట్ చేస్తాను. అప్పుడు పిఎల్ నారాయణ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. అది ఒరిజినల్ పిక్చర్లో లేదు, ఆ ట్రాక్ లేదు, పిఎల్ నారాయణ ట్రాక్ కానీ ఇది కానీ అవన్నీ లేవు. అది కూడా ఇంట్రడ్యూస్ చేసి ఈయన స్క్రీన్ ప్లే మళ్ళీ కొంచెం మార్పులు చేసి బాలచంద్ర గారి పర్యవేక్షణలోనే ఆ సినిమా షూటింగ్ జరిగింది. ఆయన పాలకొల్లు షూటింగ్ కూడా వచ్చారు బాలచంద్ర గారు. గణేష్ పాత్ర గారి సంభాషణలు, ఆయన కూడా ఒక చిరు పాత్ర ధరించారు. రజనీకాంత్ గారి కాంబినేషన్లో పాత్రలో కూడా ఉన్నారు ఆయన, ఇంజనీర్గా. గణేష్ పాత్ర గారు, ఓకే అవును, గణేష్ పాత్ర గారు డైలాగ్స్. ఈరంగి శర్మ గారికి ఎప్పటికీ గణేష్ పాత్ర తెలుసు, ఆల్మోస్ట్ అదే అనుకుంటారు ఆయన మెయిన్ పిక్చర్. అయితే ఇక అలా షూటింగ్ స్టార్ట్ అయింది. మేము పాలకొల్లులో 3 షెడ్యూల్స్ వేసి 3 షెడ్యూల్స్లో షూటింగ్ చేసాం. 15 రోజులు, 45 రోజులు. చెప్పాను మాకు ఆ పద్ధతితో ఏంటంటే, ఆ రోజు స్టార్ షూట్ ఉండడం వెళ్ళటం కుదరదు. 15 రోజులు ఇచ్చేయాలి మొత్తం, అందరూ అక్కడే ఉండాలి. సో అట్లా 15 రోజులు పాలకొల్లో ఉండేవాళ్ళం, షూటింగ్ చేసాం. సినిమా అది కూడా చాలా మంచి విజయం అయింది. అంతులేని కథ తర్వాత నాకు పెద్ద హిట్ అయిన సినిమా చిలకమ్మ చెప్పింది. అసలు పాత్ర అద్భుతంగా వర్కౌట్ అయింది. మొత్తం సినిమా రష్ చూసిన తర్వాత బాలచంద్ర గారు నాకు ఫోన్ చేశారు. ఆయన నాకు ఫోన్ చేయడం అంటేనే పెద్ద ఆశ్చర్యం. అవార్డు వచ్చేసి, నారాయణరావు చాలా చక్కగా చేసావయ్యా క్యారెక్టర్, అసలు అంత మంచి క్యారెక్టర్ ప్రేమ్ నజీర్ చేసింది ఎవరికి ఇద్దామో నేను ఆలోచించాను, అందుకే నువ్వు సంపూర్ణమైన న్యాయం చేసావు, అది నిజంగా నేను గెలుచుకున్న మొట్టమొదటి అవార్డు. ఆ డైలాగ్ ఉంటుంది సార్, బాబు కత్తండి, ఆ డైలాగ్ అది ఒకసారి వినాలని సార్. మల్లమ్మని ఏమన్నా అన్నారంటే కసక్కని దిగిపోతాయి. అద్భుతమైన పేరు. మొన్న కూడా ఏదో సందర్భం వస్తే నాగార్జున గారు అంటున్నారు, సార్ నాకు ఈ సినిమాల్లో అది చాలా ఇష్టం సార్. అసలు నాగార్జున గారు చాలామందికి, ఎందుకంటే చాలామంది నన్ను అభిమానించిన సినిమా, ప్లస్ నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. సమాంతర సినిమాల్లో అక్కడి నుంచి మీరు సమాంతర సినిమాల్లో కనిపిస్తారు. తెలుగు సినిమాల్లో మిమ్మల్ని ఎంచుకోవడం మొదలు పెట్టారు దర్శకులు. కావునండి, అప్పటికి ఏమైందంటే నేను బేసికల్గానే కొంచెం ఇన్స్టిట్యూట్లో చదువుకోవడం వల్ల కొంచెం ఓవర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళ సిస్టమ్ మీద, యాక్టింగ్ మీద. దేవదాస్ గారు నేర్చుకోవడంలో కూడా నాకు కమర్షియల్ సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను.
చూస్తూ పెరిగారు మీరు ఆ వాతావరణంలో. నేను డిస్ట్రిబ్యూటర్ని, సినిమాలు అన్నీ చూస్తున్నాను. నేను నాటకాల నుంచి రావడం వల్ల కొంచెం టేస్ట్ఫుల్ క్యారెక్టర్, అది మంచి క్యారెక్టర్స్ చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. మీరు నమ్మినా నమ్మకపోయిన సంవత్సరంలో 3 సినిమాలు వస్తే నేను ఒకటే సెలెక్ట్ చేసుకునేవాడిని. మీకు వచ్చిన ఒకటే, ఇది చాలు, ఈ పాత్ర చాలు, ఈ పాత్ర ఈ సినిమా చాలు. ఆ సంవత్సరం ఆ కాన్సన్ట్రేషను అలా చేసుకుంటూ వచ్చాను. అలాగ చిలకమ్మ చెప్పింది. మిగతాయి ఆ రోజులు అంటే కొన్ని హిట్లు వచ్చేసి అప్పటికి కమర్షియల్ హిట్స్. ఆలు మగలు, అక్కినేని పైగా చేశాను. తర్వాత అందమే ఆనందం, సంగీత శ్రీనివాసరావు గారు దర్శకత్వం. చాలా బోల్డ్ కాన్సెప్ట్ సార్ అప్పటికి. దాన్ని చాలా బోల్డ్, అసలు చాలా రిస్క్ షాట్లు కూడా ఉన్నాయి అందులో. జయప్రద గారు ఆల్మోస్ట్ అంటే నేకెడ్ గానే యాక్ట్ చేశారు. సో అలాంటి మంచి సినిమా, అది కూడా చాలా మంచి సినిమా. మోహం 30 వర్షం అని, అది కూడా తమిళ రీమేకే. అలాంటి సినిమా, అది 100 days. ఒకే సంవత్సరం 3 100 days పిక్చర్స్ వచ్చాయి. చిలకమ్మ చెప్పింది, ఆలు మగలు, అందమే. దాంతో ఇక హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇక అంటే వచ్చే క్యారెక్టర్లు వస్తూ ఉండేవి, కానీ బేసికల్గా జస్ట్ ఒక హీరో అన్న తమ్ముడు, ఫైటింగ్ క్యారెక్టర్ ఇలాంటివి ఏమైనా వస్తే నేను ఒప్పుకునేవాడిని కాదు. నన్ను కావాల్సిన మిత్రులు వాళ్ళు కూడా చుట్టూ, ఎందుకు ఏ క్యారెక్టర్ అయినా చేసేయచ్చు కదా, నాకు అలా ఇష్టం ఉండదు, కొంచెం మంచి క్యారెక్టర్లే చేయాలి. ఆ తర్వాత నేను చేయవలసిన క్యారెక్టర్ మా భూమి, సాయి చంద్ గారు చేసిన పాత్ర మీరు చేయాలి. హీరో అవును, హీరోగా మంచి క్యారెక్టర్ అది చేశాను. కానీ బద్రికి తర్వాత ముందు వచ్చిన క్యారెక్టర్ ఒక ఊరి కథ. మీ స్టిల్ నాకు ఆ స్టిల్ గుర్తుంటుంది, మీరు అలా కూర్చుంటారు, ఆ స్టిల్ గుర్తుంది నాకు. ఒక ఊరి కథ సినిమా మృణాల్ సేన్ గారు బెంగాలీ డైరెక్టర్. అయితే దానికి ప్రొడక్షన్ చూసుకుంది మా అన్నయ్య రవి గారు అని, మా బ్రదర్. బట్ ఆయన వచ్చారు, మెడ్రాస్ వచ్చారు, తెలుగు సినిమా తీస్తున్నారు. మృణాల్ సేన్ గారు చాలా గొప్ప విషయం అనుకున్నారు అందరూ. ఎవరు కావాలి, ఆర్టిస్ట్ కావాలంటే సరే చూస్తున్నారని వెతుకుతున్నారు. చాలామందిని చూశారు. అప్పుడు నేను లేదండి వీళ్ళందరూ కాదు, నేను ఒక మంచి ఆర్టిస్ట్ని పరిచయం చేస్తానని చెప్పి కమల్ హాసన్ గారిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి. మీరు తీసుకెళ్ళారు? మేంటే మంచి ఫ్రెండ్స్ అప్పటికే, అంతలేని చేసాము, ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. తీసుకెళ్తే ఆయన పాంగ్రో హోటల్లో కలిసి చూశారు. బాగున్నావు బాబు అని చెప్పి కాసేపు మాట్లాడేది. ఆయనకి చాలా ఇష్టం ఆయన అంటే. కమల్ హాసన్ కూడా ఇండియన్ సినిమాలోనే మంచి సినిమాలు అంటే చాలా స్టాండింగ్ ఉంది, చాలా ఇష్టం కూడా. బాబు నేను తర్వాత చూసి కబురు చెప్తాలే అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కమల్ అన్నాడు, నేను సారీ మరి ఏంటో ఆయన సరిగ్గా చెప్పలేదు కదా. పర్లేదయ్యా, ఆయన చూడటమే అదృష్టం మనకి, ఆయన చూడడం దొరకడానికి ఉంది, ఇట్స్ ఓకే అన్నాడు. కమల్ వెళ్ళిపోయినా అక్కడ చాలా మస్కులర్ బాడీ ఉందయ్యా ఆయనకి, ఎక్సర్సైజ్ బాడీ, నా క్యారెక్టర్కి అసలు సూట్ కాడా అన్నాడు. బాగా చిక్కిపోయి ఉండాలి ఆ పాత్రకి. ఏంటి సార్ ఏం కావాలి, అతను చాలా గ్లామరస్ ఉంటాడు, అందగాడు, నాకు తెలియదుగా, ఆ పాత్ర తెలియదు మీకు అంటే అసలు ఏం కావాలంటే అట్లా కదయ్యా, నా క్యారెక్టర్ ఏంటంటే ఇట్లా కూలివాడు కదా, అది బక్క చిక్కు ఉండాలి, ఆయనలాగా అంటావు అంత మంచి పర్సనాలిటీ ఉంటే ఎట్లా సూట్ అవుతాడు అని టక్కన ఆయన ఎందుకో ఫ్లాష్ అయింది. అవునా ఆయన ఒకసారి చొక్కా తీసి చూపించు అన్నాడు. ఏంటి అంటున్నాడు, సరే కామన్ అని ఎవరైనా చొక్కా తీసి చూపించు. నీ రిబ్స్ నాకు కనపడాలయ్యా, ఈ పక్కటి ఎముకలు ఉంటాయి, ఈ కనపడాలి నాకు, ఏం చేస్తావు అన్నాడు. ఏం చేయమంటారో చెప్పండి, నేను ఒక 1 monthలో మీకు అలా కనిపిస్తాను. సరే నాకు కావాలి, 1 month తర్వాత షూటింగ్ అన్నాడు. సరే నేను వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాను. అక్కడ జిందాల్ అని ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో చేరిపోయాను.
చేరిపోయి 30 రోజులు ఉపవాసం ఉన్నాను సార్. 30 రోజులు ఉపవాసం, కటిక ఉపవాసం. నిమ్మకాయ నీళ్ళే 3 పూట్ల 3 గ్లాసులు నిమ్మకాయ రసం. అదేంటంటే అసలు ప్రకృతి వైద్యంలో ఉన్న మహత్తరమైన అదేంటంటే మొదటి రోజు ఆకలేస్తుంది, రెండో రోజు ఆకలేస్తుంది, మూడో రోజు నుంచి మన శరీరంలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే మన శరీరంలో ఉన్న కొవ్వును హరించడం మొదలు పెడుతుంది. అది కొవ్వును తినేస్తే ఆటోమేటిక్గా సన్నబడిపోతారు. 27 కేజీలు తగ్గాను సార్ నెల రోజుల్లో. 27 కేజీలు నిజం. అంతకుముందు సినిమాలు మీరు చూస్తే దానికి మీకు తేడా తెలుస్తుంది. అది మీరు ఇలా ఉన్న స్టిల్ నాకు గుర్తుంది, బేర్ బాడీతో ఇలా ఉంటారు. ఆ స్టిల్ ఇప్పుడు సినిమాలో డ్రెస్ ఉండదు అసలు. ఆ చిన్న ఈ గుడ్డలు కూడా ఆ పల్లెటూరులోకి వెళ్ళి మా కొత్త బట్టలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పాత బట్టలు తీసుకుని అవి కట్టుకునేవాడు. రోజు వాటిని డెటాల్లో వాష్ చేసి మేము అవి కట్టుకునేవాడు. అలాగా ఆ క్యారెక్టర్ ఒక గొప్ప అనుభూతి నాకు. పైగా సినిమా ప్రపంచం మొత్తంలోనూ నన్ను ఒక ఆర్టిస్ట్గా నిలబెట్టింది. ఆల్మోస్ట్ అన్ని దేశాలలోనూ కూడా అది ప్రదర్శింపబడింది ఆ రోజుల్లోనే. అప్పట్లో అంటే దగ్గర 50 ఏళ్ళు, 48 ఏళ్ళు అయింది. కార్లబీ వేరీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక ఊరి కథకి బెస్ట్ జ్యూరీ అవార్డు వచ్చింది. రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ మీద కూడా దానికి కూడా రాని అవార్డు దీనికి వచ్చి. అలాగా ఒక ఊరి కథ అనే సినిమా నాకు అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది అంత గొప్ప సినిమాలో, అలాగే ఒక ఊరి కథ కూడా మంచి అంతే అనుభూతినిచ్చింది, గుర్తింపునిచ్చింది. కానీ ఒక బ్యాడ్ కూడా చేసాయి ఈ 3 సినిమాలు. ఎందుకంటే ప్రతి నిర్మాత ఇప్పుడు నా పేరు వచ్చింది అనుకోండి, ఆయన ఆర్ట్ సినిమాల యాక్టర్ అండి బాబు, ఆయన మనకెందుకు అనేవారు. ఇలా అన్న సందర్భాలు కూడా నాకు తెలుసు. సో ఒక విధంగా మంచిగా జరుగుతుంది, మంచి వెనకాల చెడు ఉంటుంది. సో ఇలా సినిమాలు చేసుకుంటూ వచ్చాను. చిలకమ్మ చెప్పింది, నాలాగెందరూ ఒక్కొక్క కాటు చెప్పదెబ్బ. అసలు అది ఇరంగి శర్మ గారు ఇంకా చిలకమ్మ చెప్పింది ఒక్కొక్క కాటు చెప్పి ఆయన పర్మనెంట్ హీరో మీరు 3 సినిమాలు వరుసగా. అసలు ఒక్కొక్క కాటుకు చెప్పదెబ్బ అసలు చిరంజీవి గారి టాప్ 10 విలన్స్ లో ఒక బెస్ట్ విలన్ అని చెప్పచ్చు. అదే అక్కడికే వస్తున్నాను సార్. మా పరిచయం ఎలా అయిందో కూడా తెలిసే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను ఒకటి 2 ఇంటర్వ్యూలు కొత్తది. చిలకమ్మ చెప్పింది షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక కుర్రాడు చక్కగా అందంగా ఉండి మంచి బాడీ బిల్డర్ ఉండి చక్కగా మంచి అప్పటికే ఎన్సిసి క్యాండిడేట్ అయినా, అందుకని మంచి ఫిజిక్, మంచి ఛాతి, మంచి ఆ కళ్ళు, బ్రహ్మాండమైన కళ్ళు ఉండి కుర్రాడు బాగున్నాడు కుర్రాడు అని అనుకున్నాం. సరదాగా పొద్దున్నే వచ్చాడు ఆయన పాలకొల నుంచి. ఎందుకంటే అప్పటికే చేగోవిండి హరిబాబు గారు, చిరంజీవి గారి పాదకి అందరూ బాగా తెలుసు. వాళ్ళ ఊరి పక్కనే కదా, అక్కడే పక్కనే నర్సాపురం. ఆయనతో పరిచయం కూడా ఉంది. వాళ్ళకి సరదాగా ఆయన షూటింగ్ జరుగుతుందంటే చూద్దామని వచ్చాడు. మా సాయంకాలం దాకా మాతో షూటింగ్లో ఉన్నారు. ప్యాకప్ అయిన తర్వాత మాతో పాటు రూమ్కి వచ్చారు. ఆయన ఏదో మాటల మీద అంటూ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేద్దాం అనుకుంటాను, చదువు అయిపోయింది అని అన్నారు. అంటే ఇప్పుడు నేను చిరంజీవి చెప్పిందంటే మేమిద్దరం చదువుకుంది ఒకే ఇన్స్టిట్యూట్, మంచి ఇన్స్టిట్యూట్, డెఫినెట్గా మీరు వచ్చి అక్కడికి చేరండి బాగుంటుంది అని చిన్న సలహా ఇచ్చాం. తర్వాత మేము ఊహించలేదు, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాడు ఆయన. అప్పుడు మా కోర్స్ అయిపోయింది, మేము సినిమాలు చేస్తున్నారు. బట్ నేను మాత్రం రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. మీరు? ఎందుకంటే అప్పటికి నేను కొన్నాళ్ళు ట్యూటర్గా కూడా పనిచేశాను. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదే సమయమా ట్యూటర్గా? ఆయన కొంతకాలం కాదు. రాజేంద్ర ప్రసాద్ నాకంటే 1 year జూనియర్. 1 year జూనియర్ అంతే. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ఇయర్, 1 year జూనియర్. దేవదాస్ గారు ఇప్పుడు సినిమాలు వచ్చినాయి వెళ్ళిపోయేసరికి నేను ట్యూటర్గా పనిచేస్తాను. రాజేంద్ర ప్రసాద్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వచ్చేసాయి. ఇన్ని కోర్సు చేస్తున్నప్పుడే చిరంజీవి గారికి అవకాశం వచ్చింది. ఆయన ఆల్మోస్ట్ ఫినిష్ చేయలేదు, కోర్సు చేయకముందే అవకాశం వచ్చింది. వెళ్ళారు, సక్సెస్ సంపాదించారు, పేరు సంపాదించారు. వాసు గారి సినిమా ఫస్ట్ వాసు గారిది. ఆ తర్వాత అది ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు.
ఆ పరిచయంలోనే ఆయనకి క్రాంతి కుమార్ గారికి చాలా ఓన్ అయిపోయాడు చిరంజీవి. నచ్చేశారు. అది బాగా నచ్చేసాడు. ఆయన పేరు పెట్టింది చిరంజీవి అని. పెట్టడంతో ఇక ఆయన బాగా సొంత మనిషిలాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అలాగా వాడిద్దరి కాంబినేషన్లో మంచి మంచి సినిమాలు వచ్చాయి. న్యాయం కావాలి, మోసగాడు, ఇది పెళ్ళి అంటారా, అసలు అంటే ఒక పేరెంటల్ అఫెక్షన్ అంటారు చూడండి, అలాంటిది ఏర్పడింది క్రాంతి కుమార్ గారికి. ఇప్పుడు నాకు ఎట్లాగో ఈరంగ శర్మ గారు మిమ్మల్ని నన్ను సొంతం చేసుకున్నారు. యాక్చువల్గా ఆ సినిమాలు కూడా వేరే వాళ్ళు పెట్టుండొచ్చు. యాక్చువల్గా ఫస్ట్ చిలకమ్మ చెప్పింది క్యారెక్టర్ కూడా కమల్ హాసన్ గారిని అనుకున్నాడు ఆయన. నాకు ఇంకో క్యారెక్టర్ ఇచ్చాడు, అది మన వీడేసాడే గుంటూరు అబ్బాయి లక్ష్మీకాంత్, అది అనుకున్నారు. కమల్ని అడిగారు వెళ్ళి, కమల్ అప్పుడు ఏదో కంటిన్యూటీ ఉందో ఏదో ప్రాబ్లం ఉందో మీసం తీయనన్నాడు. మీసం తీయకపోతే ఈ క్యారెక్టర్కి బాగోదని ఎరంగసర్ గారు ఇన్నోసెంట్ ఫేస్ లాగా అనిపించదని బాలచంద్ర గారు, సంగం శర్మ గారు నారాయణరావుతో ఏంటంటే బాగా చేస్తాడు అన్నట్టు అలా వచ్చింది నాకు ఆ క్యారెక్టర్. సో ఏదైనా మనం అనుకున్నా అనుకోకపోయినా మనకు ప్రాప్తం ఉన్నది వస్తుంది. అంతేగాని మనం వాటి కోసం వెళ్ళటం పరిగెత్తడం అది నాకు అవసరం రాలేదు. నా సొంత వాళ్ళని కూడా నేను ఎప్పుడు ఏనాడు అడగలేదు. మంచుపల్లకి సార్, మంచుపల్లకిలో 5 మంచుపల్లకి అద్భుతమైన క్యారెక్టర్. అది మీది చిరంజీవి గారిదే గుర్తుండిపోయే పాత్రలు. అందులో కూడా నా పాత్ర నాది కాదు మళ్ళీ. ఆయన వంశీ గారు నేను మిమిక్రీ బాగా చేస్తానని ఆ మిమిక్రీ క్యారెక్టర్ నన్ను వచ్చారు అడిగారు. చేయమని రాజేంద్ర ప్రసాద్ చేసింది. అదే నేనన్నాను, లేదు సార్ నేను మొన్న కదా అంతులేని కథలో చేసే పాత్ర మళ్ళీ నేను చేయడం నాకు ఇష్టం లేదండి. ఒక పని చేయండి, ఆ వాసు క్యారెక్టర్ నాకేమండి, మా స్టూడెంట్ మంచోడు ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ అని ఫస్ట్ క్లాస్ చేస్తాడు, ఆ అబ్బాయిని పెట్టినంటే ఆ అబ్బాయిని పెట్టారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు ఇందులోకి, అలా రాజాకి వచ్చింది. సో ఒకరికొకరు కూడా అలా మాట సాయం చేసుకునేవాడు రోజున. అలాగే ఇప్పుడు సుధాకర్ చిరంజీవి కలిసి ఇంటర్వ్యూకి వెళ్తే సుధాకర్కి వచ్చింది భారతీరాజు గారి సినిమాలో, చిరంజీవి గారికి రాలా. అందుకని అలా అవన్నీ మా ఇన్స్టిట్యూటే ఒక గొప్ప ఫ్రెండ్షిప్ నిలయంలాగా అనిపించేశారు. ఎవరు 2 ఏళ్ళు అక్కడ ఉన్నా కూడా 40 మంది ఉన్నా కూడా అమ్మాయిలు ఉన్నా కూడా ఎవరికి గొడవలేని కానీ ఏమీ ఉండేవి కదా, అంత ఆరోగ్యకరంగా ఉండేది. మరి టీచర్ దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ కనకాల గారు, మలయాళంలో ప్రభాకర్ గారు ఉండేవారు. ప్రిన్సిపల్ ఏమో ఆయన వైజీపీ అని మహేంద్ర గారి ఫాదర్, మహేంద్రన్ గారి ఫాదర్. వారి డాక్టరే రజనీకాంత్ వైఫ్ లత గారు. సో ఇంత మంచి అట్మాస్ఫియర్లో మేము ఆ 2 ఏళ్ళు గడపడం మా అదృష్టం సార్. అందరం భాషలు నేర్చుకున్నాం, ఒకరి భాష మొత్తం మిగతా భాషలు వచ్చినాయి కదా, ఆ సినిమాలు చూడగలిగారు కదా, మిగతా భాషలో సౌందర్యం తెలిసింది మీకు, ఆత్మని దర్శించగలిగారు. తమిళ్ నేర్చుకున్నాము, రాయడం, ఒకరికొకరు మళ్ళీ రాత కూడా నేర్చుకున్నాం. మిగతా ఖాళీ టైంలో ఏం చేయాలి, తమిళ్ రాయడం నేర్చుకున్నాము, పలకడం నేర్చుకున్నాము, అన్నీ నేర్చుకున్నాం. రజనీకాంత్ కూడా అలాగే అన్ని భాషలు నేర్చుకున్నాడు. అందరికీ ఆల్మోస్ట్ అన్ని భాషలు నేర్చుకున్నాం అందరం. సో అదొక గొప్ప అవకాశం మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్నది చేంబర్ కలిగించింది.